హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సయాటికా. సయాటికా అంటే గృధ్రసీవాతము. అంటే గృధ్రసి అంటే గద్ద. తెలుగులో మనం గ్రద్ద అంటాం కదా, గృధ్రసి అంటారన్నట్టు. సరే, ఈ సయాటికాను గృధ్రసీవాతము అని ఎందుకు అంటారు అంటే చెప్తా. గృధ్రసి అంటే గద్ద అని చెప్పిన కదా. మన గద్ద ముక్కు ఏ విధంగా ఉంటుందో మన సయాటికాలోని నరాలు మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 లైన్స్ వచ్చినాయి కదా. సయాటికా ముక్కు గ్రద్ద ముక్కు ఏ విధంగా ఉంటుందో ఈ సయాటికా నరాలు అనేది మన బాడీ లోపల వెన్నెముకకు ఆ విధంగా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి గృధ్రసీవాతము అంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే గ్రద్ద వేటాడేటప్పుడు ఒక పక్షిని కానీ, ఒక చేపను కానీ, ఒక పామును కానీ బతికున్నప్పుడే దాన్ని ముక్కుతో పట్టుకొని కసుక్కున కొరుకుతుంది కదా. అది కొరికినప్పుడు ఆ బతికి ఉన్న ఆ యొక్క పక్షి లేదా పాము లేదా చేపకు పెయిన్ ఏ విధంగా ఉంటుంది? అది బతికి ఉన్నప్పుడు కొరికినప్పుడు పెయిన్ ఉంటుంది. కొరికిన తర్వాత వితిన్ సెకండ్స్లో అది చనిపోతుంది కదా. సో నో ప్రాబ్లం. కానీ బతికి ఉన్న జంతువును కొరికినప్పుడు దానికి పెయిన్ ఏ విధంగా ఉంటుందో సయాటికా పెయిన్ వచ్చినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే పెయిన్ ఉంటుంది. అది భరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పక్కన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? లోపల వచ్చే పెయిన్ కదా. సరే, ఏదో గుళ్ళలో, మచ్చలో, దెబ్బలో తగిలినాయంటే బ్లడ్ వస్తుంటే అమ్మో ఇంత నొప్పి ఉంది, ఎంత నొప్పి ఉందో ఏమో, ఇంత బ్లడ్ వస్తుంది అనుకుంటాం. అది లోపల వచ్చేది కదా, వాళ్ళకి పక్కన వాళ్ళకి తెలియదు కదా. అందుకనే సయాటికా నొప్పిని గద్దతో పోల్చిండు అన్నట్టు. గద్ద ముక్కు ఉన్నట్టు సయాటికా నరాలు ఉంటాయి. గద్ద ఒక బతికి ఉన్న జంతువును కసుక్కున కొరికి తిన్నప్పుడు పెయిన్ ఎట్లా ఉంటుందో ఆ సయాటికా పెయిన్ వచ్చిన వాళ్ళకి కూడా ఆ టైంలో యాజ్ ఇట్ ఈజ్ నొప్పి అట్లే ఉంటుంది. ఇంచుమించు కరెంట్ షాట్ కొట్టినంత నొప్పి ఉంటుంది. మనకు ఒక్క సెకండ్ ఇట్లా స్విచ్ ఏమన్నా అయితేనే చెయ్యి భుజం వరకు తిమ్మిరి వస్తుంది కదా. సయాటికా పెయిన్ కూడా అట్లే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ చెప్పొద్దు. అందుకే గృధ్రసీవాతము అంటారు అన్నట్టు దీన్ని తెలుగులో. సరే, ఇంత స్టోరీ ఎందుకు చెప్తున్నా, అసలు మ్యాటర్ చెప్పు అనుకుంటున్నారా? చెప్తున్నా వెయిట్. ఈ సయాటికా పెయిన్ వచ్చినప్పుడు మనం నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, వంగాలన్నా విపరీతమైన పెయిన్ ఉంటుంది. అది కాళ్ళకు తిమ్మిర్లు వచ్చేసి ఒక్కోసారి పెయిన్ ఎక్కువైతే ఏమవుతుందంటే మనం నడిచేటప్పుడు మన కాలికి ఉన్న చెప్పు జారిపోయేది కూడా మనకు తెలియదండి. పెయిన్ ఆ రేంజ్లో ఉంటుంది. అది వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. పక్కన వాళ్ళకు ఏముంది పట్టు సయాటికానే కదా అనుకుంటారు. కాకపోతే వచ్చిన వాళ్ళకి మాత్రం ఆ పెయిన్ విపరీతంగా ఉంటుంది. ఈ పెయిన్ ఎప్పుడెప్పుడు వస్తుందంటే నార్మల్గా వంగి కూర్చొని నిలబడినప్పుడు కాకుండా బాగా నవ్వినప్పుడు కూడా పెయిన్ బాగా వస్తుంది. నరాలు కదురుతాయి కదా, మజిల్స్, అప్పుడు పెయిన్ బాగా వస్తుంది. మనకు పిచ్చిలేసి పక్కన వాళ్ళ మీద గట్టిగా వస్తాం కదా, సయాటికా ఉన్న వాళ్ళకి అప్పుడు కూడా పెయిన్ ఎక్కువగా వస్తుంది. బాగా దగ్గినప్పుడు కూడా బాడీ లోపల మజిల్స్, నరాలు, కండరాలు మొత్తం కదులుతాయి కదా, అప్పుడు కూడా ఈ పెయిన్ బాగా వస్తుంది. ఇంకోటి స్పెషల్లీ ప్రెగ్నెన్సీ అప్పుడు బాగా వస్తుంది. చూడండి, ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది అంటే కడుపులో పిండం అనేది మెల్లిమెల్లిగా పెరుగుతున్నప్పుడు వెన్నెముకలోని ఆ సయాటికా నరాలు ఉంటాయి కదా, వాటికి ఒత్తిడి ఎక్కువై ఆ 3 నరాలు దగ్గరికి ప్రెస్ కావడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళకు సయాటికా పెయిన్ వస్తుంది అన్నట్టు. సరే, ఇది ఎన్ని రకాలుగా వస్తుందంటే ఒకటి డిస్క్ హెర్నియేషన్ అంటారు. అంటే మనకు ఈ వెన్నుపూసల మధ్యలో కుషన్ లాంటి మెత్త పదార్థం ఉంటుంది. ఆ మెత్త పదార్థాన్ని డిస్క్ అంటారు. ఈ సయాటికా నరము డిస్క్ వల్ల నొక్కబడినప్పుడు అక్కడ మనకు సయాటికా పెయిన్ అనేది వస్తుంది. సరే, ఒక్క చోట అది సయాటికా ఉతకపోయినా కానీ వెన్నపూసకు ఏమంటారు, వెన్నపూస నుంచి మన కాలి వరకు ఉంటుందండి ఆ పెయిన్ అనేది. రెండోది వచ్చేసి స్పైనల్ స్టినోసిన్. స్పైనల్ స్టినోసిన్ అంటే వెన్నెముక ఇరుకగా మారటం. ఇది వెన్నుపాము మరియు సయాటికా ఒత్తిడికి గురైనప్పుడు ఈ పెయిన్ వస్తుందండి. తర్వాత వచ్చేసి స్పాండైలోలిస్కసిస్ అంటే మన లోపల ఉండే డిస్క్, అంటే వెన్నపూసలకు మధ్యలో కుషన్ లాంటి మెత్త పదార్థం డిస్క్ అనేది ఉంటుందని చెప్పిన కదా, ఆ డిస్క్ అనేది ఒత్తిడికి గురై కొంచెం ముందుకు లేదా వెనక్కి జారిపోయినప్పుడు కూడా మనకు ఈ పెయిన్ వస్తుంది. తర్వాత మజిల్ స్ట్రెస్కు గురైనా కూడా పెయిన్ వస్తుంది. మరి ఏం చేయాలి ఈ పెయిన్కు? ఈ పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏముందబ్బా, మన క్యూర్ సెల్ ఉంది కదా. నరాలన్నా, ఎముకలన్నా, వెన్నెముకలన్నా, కండరాలన్నా, బాడీలో ఏ ఆర్గాన్ అన్నా కొన్ని కణాలతోటే కదా నిర్మించబడేది.
అంటే ఒక ఇంటికి పునాది అనేది ఎంత ఇంపార్టెంటో, కింద మట్టిలో ఎంత బాగుంది సాంద్రత అనేది ఇంపార్టెంటో, ఏ హెల్త్ ఇష్యూ అయినా అంతే కదా. కొన్ని కణాల సముదాయమే కదా మన బాడీ ఉండేది మొత్తము. మరి మన క్యూర్ సెల్ ఏం చేస్తుంది అంటే భూమిలో సాంద్రతను పెంచుతుంది, మన పునాది స్ట్రాంగ్గా ఉండేటట్టు చేస్తుంది. అంటే మన బాడీలో ఉండే ప్రతి కణం యాక్టివ్గా స్ట్రాంగ్గా ఉండేటట్టు చేస్తుంది, మన ప్రతి ఎముకలు గట్టిగా మారడానికి చేస్తుంది, ప్రతి నరము యాక్టివేట్ అవ్వడానికి పనిచేస్తుంది. అంటే ఈ క్యూర్ సెల్ మనకు లోపల నుంచి వచ్చిన ప్రాబ్లాన్ని మొత్తం తగ్గిస్తుంది. అన్నింటికి క్యూర్ సెల్ చెప్తుంది అనుకుంటున్నారా? అంతే కదా. బాడీలో ఉండే ప్రతి ఆర్గన్ కొన్ని వేల కోట్ల కణాల సముదాయమే కదా. మనం ఏం చేస్తున్నాము? మూల చికిత్స అంటే చెట్టుకు వేర్ల నుంచి బలాన్ని ఇస్తున్నాం. అబ్బా, చెట్టుకు కదా నీళ్ళు పోయాల్సింది, భూమి లోపల కదా. చెట్టు ఆకులకు కొమ్మలకు వస్తే అది పీల్చుకుంటుందా వాటర్ను? లేదు కదా, భూమిలో నుంచే కదా తీసుకోవాల్సింది. మనం కూడా అదే చేస్తున్నాం. క్యూర్ సెల్ను మన బాడీ లోపలికి అంటే మన నాలుక కింద వేసుకోవడం ద్వారా మన నాలుక కింద నోట్లో ఉండే కొన్ని గ్రంథులు డైరెక్ట్ బ్రెయిన్కి యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ నుంచి మన ఎముకలకు, నరాలకు, ఆర్గాన్స్కు దానిలో ఉండే పవర్ అనేది ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రతి కణం యాక్టివేట్ అవుతుంది. మీకు దాని నుంచి జరిగిన ప్రతి ఇబ్బంది సొల్యూషన్ అయిపోయి, అంటే మన ప్రాబ్లం తగ్గిపోయి, మనకుండే పెయిన్స్ మొత్తం తగ్గిపోయి పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. ఒక్కటి గుర్తుకు పెట్టుకోండి, చెట్టు ఎండిపోతుందంటే కింద వేర్లకు నీళ్ళు పోయాలి. అంటే వేర్లు లేపి పోసేది కాదు, భూమి మీద పోయాలి. సో అలాగే మనం కూడా మన లోపల ఉండే ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోదు, దాని నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, దాన్ని ఏ విధంగా ఎండ్ చేయాలి అంటే క్యూర్ సెల్ మనం వేసుకోవడం వల్ల మనకు లోపల నుంచి ఉతుకుపోయే ఈ డిస్కులు కానీ, ఈ ఎముకల పనితీరు తగ్గడం కానీ, వీక్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏవి జరగకుండా నార్మల్గా అవుతుంది. సో నాకు వచ్చినట్టు నేను చెప్పిన, మీకు అర్థమైనట్టు మీరు అర్థం చేసుకోండి. ఏమైనా తప్పుగా చెప్పింటే సారీ. ప్లీజ్ సేవ్ మై నెంబర్ రమ్య నోకల 9885448668. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా, ఎలాంటి హెల్త్ పరమైన సమస్యలు వచ్చినా ప్లీజ్ కాల్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.